వే చర్చిలో ఈ వ్యవహారం బయటపడింది. పాస్టర్గా పనిచేస్తున్న జోసెఫ్ సందీప్ వడేగర్. మీ జీవితంలో మీరు కొన్ని మూయబడిన ద్వారాలు చూడొచ్చు. మహాసభలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. దేవుడి నామానికి అవమానకరమైనటువంటి జీవితాలను, అలాగనే క్రైస్తవ సమాజంలో ప్రేమ పేరుతో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి న్యూస్లన్నీ కూడా చాలా దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నాయి. సంఘానికి వచ్చినటువంటి స్త్రీని, సంఘములో ఉన్నటువంటి సేవకుడు ప్రేమిస్తూ తిరిగి ప్రేమ కాదంటూ ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా వాడుకొని బెదిరిస్తున్నాడంటూ, నా ప్రాణానికి హాని ఉందంటూ ఒక సహోదరి న్యూస్కి వెళ్ళటం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ చేసిన తర్వాత న్యూస్ ఛానల్స్ ఊకుంటాయా? ప్రతి ఛానల్లో విరివిగా ఈ న్యూస్ పైన అనేకమైనటువంటి వదంతాలు వస్తున్నాయి. అందులో ప్రాముఖ్యంగా లివింగ్ వే చర్చ్ ఉప్పల్లో ఉన్నటువంటి పాస్టర్ జోసెఫ్ సందీప్ వడేగర్ అని చెప్పేసి ఒక సహోదరుడు. కనుక ఈ సహోదరుడు యొక్క న్యూస్ ఏమని వస్తుందో ఒకసారి చూద్దాం. రాసలీల వ్యవహారం సంచలనంగా మారుతుంది. పెళ్లి పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేశాడు ఓ పాస్టర్. దీంతో హైదరాబాద్ ఉప్పల్లోని లివింగ్ వే చర్చిలో ఈ వ్యవహారం బయటపడింది. పాస్టర్గా పనిచేస్తున్న జోసెఫ్ సందీప్ వడేగర్ చర్చికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్నాడు. యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు జోసెఫ్. యువతిని ఆర్థికంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని కోరడంతో మొహం చాటేశాడు. చూసారు కదా, ఇతను ప్రపంచంలో ఎక్కడ స్త్రీలు లేనట్లు సంఘానికి వచ్చినటువంటి స్త్రీనే ప్రేమించాలా? సంఘానికి వచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోవచ్చా? సంఘానికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఆమె వైపు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు అసలు ఆమె వైపు అలా చూడొచ్చా? ఆ ప్రేమతో ఆలోచన చేయొచ్చా? ఆ ప్రేమలో మనం అంటే ఆలోచనకరమైనటువంటి ఆ జీవితాన్ని పొందొచ్చా అంటే 100% అలా చేయకూడదండి. ఎందుకంటే సేవకుడు అంటే కాపరి అంటే కాచేవాడు. అర్థమవుతుందా? కాచేవాడు అండి, మేసేవాడు కాదు. కాపరికి వచ్చినటువంటి లక్షణాలు ఏంటంటే పరమ తండ్రిగా అక్కడ ఆయన ఉంటే సంఘానికి ఆత్మీయ తండ్రిగా ఉండాలి. సంఘానికి ఆత్మీయ స్థితిని నేర్పాలి. ప్రేమ పాఠాలు కాదు. ప్రేమ పాఠాలు నేర్చుకోవటానికి సంఘాలు కావు. కాబట్టి వాస్తవమైనటువంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. జీవితంలో మీరు కొన్ని మూయబడిన ద్వారాలు చూడొచ్చు. ఆమె అన్న అనకపోయినా చూడొచ్చు. కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి. మీ లైఫ్ లో లిమిటేషన్ ఉంటది. చూస్తారు కదా, మంచి వాయిస్ ఉంది, మంచి బోధ ఉంది, కానీ ప్రేమించడానికి సంఘానికి వచ్చినటువంటి ఒక గవర్నమెంట్ జాబ్ కలిగినటువంటి ఒక స్త్రీని ప్రేమలోకి దింపటానికి, మరి ప్రేమలోకి సహోదరి పాస్టర్ గారు దింపిందా, పాస్టర్ గారు ఆమె దింపారో కూడా తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ప్రేమ వివాహము రోడ్డెక్కింది. ఇంతకుముందు కూడా మనం చూసాం, మహిమ అనే ఒక సహోదరి, ఆమె కూడా ఒక పాస్టర్ గారిని ప్రేమించిన ఆ పాస్టర్ గారేమో నిన్ను ప్రేమించలేదు అంటూ, ఆమెతో నేను ఏమి మాత్రం కూడా గడపలేదంటూ వాళ్ళ మధ్యలో ఇంకా వైరల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూ ఉన్నాయండి. ఇలా జరగటానికి గల కారణం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఎవరైనా ముందు చాలా మంది పాస్టర్స్ ఏం చేస్తారంటే డెడికేట్ చేసుకొని, నాకు పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ నేను పెళ్లి చేసుకుంటేనే సేవ చేస్తా, పెళ్లి చేసుకోకుండానే సేవ చేస్తా అని చెప్పేసి అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మంచిదే, కానీ ఆ మనస్సు తొలగితే ఇలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అసలు సంఘానికి వచ్చినటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అనే విషయం కూడా తెలియకుండా మీరు కాపరులుగా, బాధకులుగా సేవ చేస్తున్నారంటే దేవుని నామానికి అవమానం అండి. దేవుడు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్తో నీకు సేవ పరిచయం అప్పగించాడు, ఏ టర్మ్స్ అండ్ కండిషన్తో పరిచయంలో మీరు ముందుకు వెళ్ళాలో ఇది కూడా తెలియకుండా బాధకులుగా, సేవకులుగా సంఘాలు కట్టి ఆ పాస్టర్లు నమ్మి వెళ్తున్నటువంటి వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళను కూడా కొంత ఆలోచన చేయాలి. పోయి పాస్టర్ గారు దొరికారు మీకు లవ్ చేయడానికే, ప్రపంచంలో ఇంకెవరు దొరకలేదా? ఆయనే కావాలా? కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, సహోదరి మండలారా, మీరు ఆలోచన చేయాలి. ఏమవుతాడు అసలు పాస్టర్ గారు మీకు వాక్యం బోధించేసే పాస్టర్ గారు ఏమవుతాడు మీకు?
మీరు వాక్యం వినటానికి వెళ్తున్నాడు సంఘానికి, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ బోధించేవాడు ఏమవుతాడు మీకు? అలాగే బోధ వినటానికి వచ్చినటువంటి వారు మీకు ఏమవుతారు? అర్థమవుతుందా? దేవుని యొక్క కృపలో ఆలోచన చేయాలండి. దేవుని నామాన్ని అవమానపరచడానికి చాలా మంది ఇలా తయారయ్యారు. ముందుగా ఒకవేళ డెడికేట్ అయ్యారనుకోండి, చాలా మంది పాస్టర్స్ ఈ మధ్యకాలంలో డెడికేట్ అయినటువంటి పాస్టర్స్ కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ మనసు మార్చుకోండి. అలాగే బైబిల్ చూద్దా ఉంది. చూద్దాం ఒకసారి, మనం బైబిల్ చూసి మాట్లాడుకుందాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అయితే మనస్సు నిలపలేని ఎడల, అర్థమవుతుందా? వయసు పెరిగింది, వయసుకు వచ్చారు, మీకు ఆ కోరికలు వస్తా ఉన్నాయి, భార్య కావాలనిపించింది అన్నప్పుడు ఏం చేయాలి? సంఘములో కాదు సార్, సంఘానికి వెలుపల బయట మీ బంధువులు కానీ స్నేహితులు కానీ అలాగే ఇతర సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, అలాంటి వాళ్ళని మాట్లాడుకోవాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. పెళ్లి చేసుకోవచ్చు, తప్పే ఉంది అందులో. పెళ్లి చేసుకోవచ్చును. కామాప్తులైనటువంటి జీవితం ఏమండి, కామాప్తులగుట కంటే, అంటే ఇలాంటివి చేయటానికంటే, ఇలాంటి దుర్మార్గాలు చేయటానికంటే, ఇలాంటి దేవుని నామాన్ని అవమానపరిచే పనులు చేయకుండా ఉండటానికే కామాప్తులు అగుట కంటే ఏం చేయమన్నాడు ఇక్కడ? పెళ్లి చేసుకునుట మేలు అని చెప్పాడు. ఏమన్నా బిడ్డలారా, ఏమన్నా స్త్రీలారా, ఏమన్నా పురుషులారా, సావుకులారా, కాపరులారా, బోధకులారా, నాయకులారా, ఇలాంటివి చేసి, ఇలాంటి దరిద్రపు పనులు చేసి దేవుని నామాన్ని అవమానం తీసుకురాకండి. సభ్య సమాజంలో దేవుని నామాన్ని అవమానపరచకుండా క్రైస్తవ సావుకులు అంటే ఒక విలువ, ఒక నమ్మకం, ఇలాంటివి ఉన్నాయి ఇప్పటి వరకు. కొంచెం అవిటిని కూడా దయచేసి పోగొట్టుకోండి. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, బోధించేవాడు ఆత్మీయ తండ్రి లాంటి వాడు. ఆత్మీయ తండ్రిగా కొలుస్తారు కొంతమంది, ఆత్మీయ తండ్రిగా భావిస్తారు కొంతమంది, ఆత్మీయ పిల్లలుగా భావిస్తాడు సేవకుడు కూడా. కాబట్టి ఆ పిల్లల వైపు అలా చూడటానికి, ఆ పిల్లల వైపు అలా ఆలోచన చేయటానికి కాస్తంత కొంచెం అన్న దేవుని యొక్క భయభక్తులు ఉండాలి. మీరు కూడా ముందు కూర్చున్నటువంటి మీరు కూడా మీ సంఘాల్లో ఉన్నటువంటి సాగులు దొరికారా మీకు? వాళ్ళు ఏదో తొందరపాటు పడి పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలన్న ఒక ఉడుకు రక్తంతో ఉరకలు వేసుకుంటూ వస్తారు. ఆ ఉడుకు చల్లబడిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది అసలు జీవితం. గుర్తొచ్చినప్పుడు ఇలాంటి పాడు పనులు చేస్తారు. ఇలాంటి పాడు పనులు చేయొద్దని బైబిల్ తెలియజేస్తాం. పెళ్లి చేసుకోండి మేలు అని చెబుతా ఉన్నాడు. కాబట్టి మేలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎప్పటి వరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి ఈ సమయంలో అక్కడ పాస్టర్ గారిని లవ్ చేసిన ఆ సహోదరికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఈ పాస్టర్ గారు జోసెఫ్ గారు ఎవరైతే ఉన్నారో అతను కూడా నేను శుభాలు తెలియజేస్తాను. దయచేసి ఇలాంటివి శోధనలు సంఘంలోకి తీసుకురాకండి. ఇలాంటి శోధనలు వస్తాయని యేసుక్రీస్తు వారు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి యవన బిడ్డలారా, యవన పిల్లలారా, మీరు ఆరాధన అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సంఘాల్లో నిద్రపోవటానికి కానీ, సంఘాల్లో ఉండి పనులు చేయడానికి కానీ ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ పెట్టద్దు. కాబట్టి ఇలాంటి వాటిపైన ఇంకేమైనా దృష్టి పెట్టి ఆలోచన కలిగి, ఒకవేళ ఇద్దరి మధ్యలో ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉన్నట్టయితే ఇప్పుడైనా మేల్కొని ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రభుకు దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.